మల్ల సురేంద్ర గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మన విశాఖపట్నం ఉత్సవాలకి స్వాగతం తెలియచేస్తున్నాము. సో సార్, ఇంకా మీకు అడగకుండానే మీ మనసులో ఉన్న మాట, అసలు వైజాగ్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మీ మాటలు వినడానికి. అండ్ మీరు ఎంత చక్కగా ఎంతసేపటి నుంచి ఈ యొక్క విశాఖ ఉత్సవాల్ని మీరు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అందరికీ నమస్కారం అండి. భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ 2014-19 అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఈ ఉత్సవాలు ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఒకప్పుడు ఉమ్మడి జిల్లా అరకు, విశాఖపట్నం, అనకాపల్లి ఒకే జిల్లా, ఉమ్మడి జిల్లా. ఇప్పుడు 3 జిల్లాలుగా, ఏఎస్ఆర్ జిల్లాగా, విశాఖ జిల్లాగా, అనకాపల్లి జిల్లాగా, ఎవరికి దూరంగా ట్రావెలింగ్ చేయకుండా మన్యం వాళ్ళకి, ట్రైబల్స్ అందరికీ కూడా అరకులోని రేపు సీఎం గారు పాల్గొంటున్నారు. రేపు వస్తున్నారు మార్నింగ్. ఈరోజు ఇక్కడ 24ని మేము ఆ రోజు మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు, మా చైర్మన్స్ అందరూ కూడా ఇక్కడ సుమా గారు లాంచ్ చేశారు. మొత్తం ఈవెంట్ చాలా భారీగా. మరి రేపు ఎల్లుట మా అనకాపల్లిలో 2 డేస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, విశాఖపట్నంలో ఒక హబ్, టూరిజం హబ్ ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి, స్టేట్ వైబ్రికేషన్ అయిపోయిన తర్వాత ఈ జోన్ అంతా కూడా, అంటే బీసీలు ఎక్కువగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఉత్తరాంధ్ర అంతా ఒకప్పుడు గుర్తింపు పడేది. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంతా బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు. ఇక్కడికి వస్తే మంచి గూగుల్ కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతోమంది టూరిజం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, వీరు 24 నుంచి ఇక్కడే ఉన్నారు. రేపు అరకు వస్తారు, అక్కడ సీఎం గారి దగ్గరికి, ఎల్లుట మా అనకాపల్లి అటెండ్ అవుతారు. సో మేము కూడా మాకున్న అవకాశాన్ని బట్టి ఈరోజు మా ఫ్యామిలీ అందరూ కూడా రుషికొండ దగ్గర ఎలిఫెంట్ రైడ్ చేశారు. ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎంప్లాయీస్, అంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఏరోప్లేన్ ఎక్కచ్చు తప్ప హెలికాప్టర్ రైడ్ ఎక్కలేరు అక్కడ. సో ఎలిఫెంట్ రైడ్స్ అని, పారాచూట్స్ అని ఎన్నో రకాలుగా, గతంలో ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్లో ఉండేవి. ఇప్పుడు మన గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్, మన ప్రజల కోసం, మన మిడిల్ క్లాస్ మనుషుల కోసం ఇక్కడ ఈవెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఈరోజు విశాఖ బీచ్ ఇప్పుడే నేను మొత్తం ఫుడ్ జోన్ అంతా తిరిగాను. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విశాఖ, అరకు, ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి మీద ఉన్న అభిమానాన్ని బాగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా శ్రేయ, అతిపెద్ద మీడియా ఈవెంట్ ఏదంటే శ్రేయ. పెద్ద పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్లు లాంచ్ చేస్తారు. అటువంటి శ్రేయ వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ మాటల్లోనే తెలుస్తుంది. చెప్పాలంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 360 డిగ్రీ లెవెల్లో అన్ని వైపుల నుంచి బాగా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఒకవైపు చూస్తుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరోవైపు ఎంటర్టైన్మెంట్. బాబా, నిజంగా చెప్పాలంటే అదృష్టం ఉండాలన్నా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్లో మనం ఉండడానికి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ టైమ్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ.